హాయ్ అందరికీ. ఒక చక్కటి కథ. ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక. ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకి బుల్లి కోరిక. అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. నాయనా సూర్యుడా, సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంది. అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అని నీ అభిప్రాయమే తప్పు. దట్టమైన మేఘం కమ్మితే శక్తి మాట దేవుడెరుగు, నేను కనపడకుండా పోతాను అన్నాడు సూర్యుడు. టక్కున మేఘం దగ్గరికి పరిగెత్తింది తల్లి ఎలుక. నాదేమి శక్తి, వానాకాలం శక్తి, గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని అంది మేఘం. నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక. గాలి నీరసంగా దిగులుగా నవ్వుతూ, నాదొక శక్తి, అదిగో ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ళ నుంచో కింద మీద పడుతున్నాను. నా శక్తి అంతా ఉపయోగించినా కూడా ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయానంది. ఎలుక కొండను పట్టుకుంది. నాదొక పెద్ద శక్తి కాదు, తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి తన కొమ్ములు నా రాళ్ళకు రుద్ది రుద్ది చంపుతుంది. దాని కొమ్ములు పదునవుతున్నాయి, కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది అన్నది కొండ. తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే నాది మాత్రం ఏమి శక్తి, 4 తాళ్ళు తెచ్చి కట్టేస్తే నేను అలా పడి ఉండాల్సిందే. నాకంటే ఆ తాడునే ఎక్కువ బలం అంది. తాడు దగ్గరికి వెళ్తే నాదేమి బలం, చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పటపటా కొరికేయగలదు కదా అంది తాడు. మరి తల్లి ఎలుకకు ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు ఉదయించాక, ఇన్ని సమాధానాలు దొరికాక జ్ఞానోదయం అయినట్లుంది. అందమైన ఎలుక వరుడిని చూసి తన కూతురికిచ్చి పెళ్లి చేసింది. ఈ లోకంలో ఎవరి బలం శక్తియుక్తులు వాళ్ళవి. నాకు బలం లేదు అనుకోవటమే బలహీనత. ధన్యవాదములు.